మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని మల్లంపేటలో గల ఓక్లా స్కూల్లో బస్సు ప్రమాదం. మహాన్విత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పై నుండి వెళ్లిన స్కూల్ బస్సు మహాన్విత అక్కడికక్కడే మృతి చెందింది. మమతా హాస్పిటల్ కి తరలింపు చేశారు. డ్రైవర్ ని సంఘటన స్థలం నుండి పంపిన స్కూల్ యాజమాన్యం బస్సు నుండి జారిపడి మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్కూల్ యాజమాన్యం. కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం. కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, పాప కింద పడింది, తలకు దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి అన్నారు. హాస్పిటల్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ నాకు పంపించింది, నేను మాట్లాడతాను చెప్పేసి నెంబర్ పంపించినాక కాల్ చేసి కూడా ఆన్సర్ చేయాలి నెంబర్ అదే అని చెప్పి మా తమ్ముడికి కాల్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి. అక్కడ వెళ్ళి చూస్తే పాప ఆల్రెడీ చనిపోయింది. అక్కడ ఆ మేనేజ్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఆల్రెడీ డెడ్ బాడీ తీసుకొచ్చారు, అప్పటికి ప్రాణం పోయిందని చెప్పేసి అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూస్తే వీడియోలో చూస్తే ఇక్కడనే ఆల్రెడీ ప్రాణం పోయినట్టే ఉన్నది. ప్రాణం బైక్ మీద తీసుకునే మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటికి రావడం లేదు. మాకు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఆన్సర్ చెప్పాలండి. ఆ డ్రైవర్ ఆయన ఎవరైతే ఉన్నారో నిజం ఏం జరిగిందన్నది తెలుస్తుంది. పేరెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే బాడీ పాప అక్కడ మమతా హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ నుండి పోలీసు వాళ్ళు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తామని అంటారంట. ఇక్కడ మాకు మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడడం లేదు, మాకు ఏం సమాధానం చెప్పలేరు. బాడీ ఎలా తీసుకుపోతారు అంటే వాళ్ళు పోలీసులతోటి మాట్లాడుకుని పోలీసు వాళ్ళతో కుంభకాయ మాకు తల్లిదండ్రులకి స్కూల్ యజమాని అయితే రావాలి, ఇక్కడ యజమానికి అయితే వచ్చి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు స్కూల్ యజమాని వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు చెప్పకుండా పోలీసు వాళ్ళతోటి ఏదో మాట్లాడి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతామని పోలీసు వాళ్ళు అక్కడ బెదిరియడం అది ఎంతవరకు సహజం? మా పేరెంట్కి వచ్చి బాధలో ఉన్నాం, మరి ఏమైంది, ఇలా జరిగింది, ఇది ప్రాబ్లం అయింది, మరి పొరపాటు అయింది, మరి ఏదైనా ఉంటే మీకు మేము చూసుకుంటామని చెప్పాలి కదా సమాధానం. అది పోయిన ప్రాణం అయితే పోయినదైతే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి.